మేము శ్రీశైలం వెళ్తున్నామండి. మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉంటుందండి శ్రీశైలంలో. మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే పడుకున్నారు కారులోనే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము ఎర్లీ మార్నింగే లేచి బయలుదేరామండి. ఇంకా స్నానాలు అవి చేసేసి మనం ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా కూడా మనకి 6 o'clockకి అక్కడ ఫారెస్ట్ ఉంటుంది కదండి, నల్లమల అడవులు. 6 వరకు అక్కడికి రీచ్ అయ్యేలాగా వెళ్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకి గేట్స్ అవి క్లోజ్ ఉంటాయండి. ఫారెస్ట్లో చాలా యానిమల్స్ ఉంటాయి కదా, అందువల్ల 6కి ఓపెన్ చేస్తారండి. మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందండి. లాస్ట్ టైం మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఎర్లీగా వెళ్ళి అక్కడ చాలా టైం వెయిట్ చేశారండి, 6 వరకు. ఇంకా అందువల్ల మేమైతే 6 వరకు అక్కడ ఉండేలాగా వెళ్ళామండి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుందండి, శ్రీశైలం అంటే ఇంకా ఘాట్ రోడ్ ఉంటుందండి చాలా. మా పెద్దమ్మాయికి ఏంటో కారు ఎక్కితే అదొక ఫీలింగ్ అండి, వామిట్ వస్తుంది అని ఉంటుంది. మోస్ట్లీ అందుకే మేము లోకల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోనే బుక్ చేసుకుంటామండి. ఇంక ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా కారులో వెళ్ళాలి. మనకి ఇంకా బస్సులో వెళ్తే లేట్ అవుతుంది అని కార్ అయితే డైరెక్ట్గా హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా అని అయితే కారులోనే వెళ్ళామండి. ఇంకా మా అమ్మాయిని అందుకే కార్ జర్నీ అప్పుడు పడుకోమంటాము. ఎప్పుడైనా ఒకసారి వామిట్ అవుతుంది, ఏంటో అమ్మాయి ఫీలింగో ఏంటో తెలియదు, కానీ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటుంది. ఇక్కడైతే కొండలు చాలా బాగున్నాయండి. ఇక్కడ వెళ్తుంటే అయితే వ్యూ పాయింట్స్ అవి అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ శ్రీశైలము డ్యాము ఇదంతా, కానీ ఎక్కువగా వాటర్ లేవండి. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుండేదండి. మళ్ళీ పైగా సమ్మర్ కదండి, అంతగా వాటర్ లేవు. మేమైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నామండి, 300వి. నాకైతే స్పర్శ దర్శనం చేసుకోవాలని చాలా కోరికగా ఉండే అండి. 500 రూపీస్ ఈచ్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. కానీ మాకైతే స్లాట్స్ నైట్ చూపించాయండి. నైట్ అంటే ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి. 9కి గేట్స్ క్లోజ్ అవుతాయండి ఫారెస్ట్వి. ఇంకా లేకపోతే మళ్ళీ అక్కడ స్టే చేద్దామని ఆన్లైన్లో రూమ్స్ చూస్తే కూడా మాకు ఎక్కడ ఖాళీగా అనిపించలేదండి. ఇంకా సర్లే మామూలు దర్శనం చేసుకుందామని బయలుదేరామండి. ఇంక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్పర్శ దర్శనం కానీ ఇంకా రుద్రాభిషేకం కానీ ఏదైనా చేసుకుందామని అయితే అనుకున్నామండి. సమ్మర్ అయినందువల్ల అనుకుంటా అండి, టికెట్స్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలా వరకు అయితే అవైలబుల్ కనిపించలేదండి మాకైతే. ఇది యాప్ ఉంటుందండి శ్రీశైల దేవస్థానంది. మనము యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు అందులో అన్ని రకాల టికెట్స్ చూపిస్తారండి. అలాగే రూమ్స్, మనకి ఎలాంటి టికెట్స్ కావాలనుకుంటే స్పర్శ దర్శనము, మామూలు దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము. శీఘ్ర దర్శనము 150 ఉందండి, అతి శీఘ్ర దర్శనము 300 ఉందండి, స్పర్శ దర్శనం అయితే 500 ఉందండి. నేనైతే చాలా ట్రై చేశానండి, కానీ మాకైతే స్పర్శ దర్శనం అయితే కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఉంటే ఎర్లీ మార్నింగ్ ఉన్నాయి, ఉంటే నైట్ ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు ఖాళీ లేవు. ఇంకా మాకు ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ అయినా అయితే ఇంకా కుదరదు, కానీ ఆఫ్టర్నూన్ అయితే కుదురుతుంది, కానీ ఆ టైంలో అయితే ఖాళీ లేవు. ఇంకా మేమైతే అతి శీఘ్ర దర్శనం 300 అందరికీ బుక్ చేసుకున్నామండి, ఆన్లైన్లోనే స్లాట్. ఇంకా మేమైతే చూడండి శ్రీశైలంకు రీచ్ అయిపోయాము. ఇక్కడ శ్రీశైల దేవుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తున్నారండి. ఇక్కడ అవి బోర్డ్స్ అవి కూడా రాసున్నాయి. మేమైతే చాలాసార్లు వెళ్దాం అనుకున్నామండి.
ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము, ఈసారికి ఇప్పటికి కుదిరింది. మాకు స్లాట్ మేము మార్నింగ్ 9-9:30కి అలాగా బుక్ చేసుకున్నామండి. 10 o'clockకి ఆ టైంలో. ఘాట్ రోడ్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం మేము స్లోగా వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి 9 అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ తలనీలాలు సమర్పిస్తా అన్నారు. డైరెక్ట్గా మేమైతే కళ్యాణకట్టకైతే వెళ్ళిపోయామండి. గేట్స్ అన్నీ క్లోజ్ చేశారండి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది కళ్యాణకట్టకైతే. ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి, టెంపుల్వి. మేము కళ్యాణకట్టకైతే బయలుదేరామండి. ఇక్కడ మనకి శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఒక బోర్డు ఉందండి. ఇక్కడ అన్నీ రాసి పెట్టారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయని. ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకొని వచ్చారండి. ఇంకా తనైతే తలనీలాలు సమర్పించేస్తున్నారు. అలాగే నాకు టికెట్ తీసుకున్నారండి. నేనైతే ఇంకా ఆమెకి 5 కత్తెరలు తీసుకోమని చెప్పాను. మా పిల్లలకైతే ఇంకా స్కూల్కి రిబ్బన్స్ అవి వేయడానికి వీలు కాదని ఇంకా మా పిల్లలకైతే ఏమి ఇవ్వలేదు, కానీ నేనైతే ఆమెకి 5 కత్తెరలు తీసుకోమని చెప్పానండి. ఇంకా మా హస్బెండ్ స్నానం చేసి ఇంకా మేమైతే బయటికి వచ్చేసామండి. ఇంక ఇక్కడ అందరము బొట్లు అయితే పెట్టించుకున్నామండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బొట్లు అంటే ఇష్టము. మేము అందరం అయితే బొట్లు పెట్టించుకొని బయలుదేరామండి దేవస్థానంకి. మేము 10:30 అయిపోయిన తర్వాత ఇంకా దైవ దర్శనానికి అయితే బయలుదేరామండి. తలనీలాలు అవన్నీ సమర్పించేసి ఇంకా అవన్నీ స్నానాలు అయిపోయిన తర్వాత మా హస్బెండ్వి అప్పుడు వెళ్తే 10:45 అలా అయిందండి. లైన్లో వెళ్తే ఇంకా మాకైతే 12:30కి దర్శనం అయిందండి. ఇంకా లాస్ట్ మేమే అండి, తర్వాత క్లోజ్ చేసేసారు. ఇంకా దేవుడికి నైవేద్యం అవి సమర్పించాలని. ఇదే అండి టెంపుల్ వ్యూ అంతా బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్గా దర్శనాలు అయితే కానివ్వమన్నారండి. తర్వాత దర్శనం చేసుకొని మేము ఇక్కడ సాక్షి గణపతి ఆలయం ఉంటుందండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేమైతే ఫస్ట్ ఎక్కడ ఆగలేదండి. వ్యూ పాయింట్స్ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే మేము టైమింగ్ బుక్ చేసుకున్నాం కదా, స్లాట్ లేట్ అవుతుందని. ఇంకా మేమే లాస్ట్ అండి, అప్పటికి క్లోజ్ చేశారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్లో ఆగి దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసామండి. ఇంకా సమ్మర్ కదండి, ఫుల్ వేడి. మా హస్బెండ్ ఏమో గుండు మండుతుంది అంటున్నారు వేడికి, ఎండకి. తర్వాత ఇక్కడ హటకేశ్వర్ అని ఉంటుందండి, ఇక్కడ కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ పక్కనే స్వామివారిది కూడా ఉందండి దేవస్థానము, కానీ అవి మెట్లెక్కి దిగాలి, మనకి చాలా ఎండ వేడిగా ఉంది. ఇంకా మేము వద్దన్నామండి, ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వెళ్తామని. ఇంకా అప్పటికి టైం అయితే 1:30 అయిందండి. మా పిల్లలు మేము ఎవ్వరం లంచ్ చేయలేదు, కనీసం టీ కూడా తాగలేదండి. మేము మోస్ట్లీ ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా బ్రేక్ఫాస్ట్ అవి అయితే చేయకుండానే వెళ్తామండి 99%. ఇంకా మేమైతే ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది గ్లాస్ బాటిల్ అండి, మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తే 30 రూపీస్ ఇస్తారు, ఆ గ్లాస్ బాటిల్కి 60 రూపీస్. ఇక్కడ ఈ హోటల్లో అయితే ఫుడ్ చాలా బాగుందండి.
కానీ కొంచెం చిన్నగా ఉందండి, ప్లేస్ ఎక్కువగా లేదు, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా సరే అని వెయిట్ చేసామండి. ఇంకా మేమైతే ప్యూర్ వెజ్ హోటల్ కోసమే వెయిట్ చూసాము. ఇక్కడైతే ఇది ప్యూర్ వెజిటేరియను, అందువల్ల వెయిట్ చేసి ఇంకా మేమైతే లంచ్ చేసి ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్స్లో అయితే ఆగామండి. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుండనిపించిందండి, కొంచెమే వాటర్ ఉన్నాయి. ఇంకా కాసేపు ఇక్కడ ఆగి అటు ఇటు చూసామండి. అసలు ఈ కొండలు, ఇవి చెట్లు, దీనికి అసలు ఈ రూట్ డిజైన్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ పైనుంచి లేయర్గా ఉంటుందండి కొండల పైకి ఎక్కడము, ఈ వెహికల్స్ దిగడము అవన్నీ చూస్తే అయితే అసలు ఈ డిజైన్ చేసిన వాళ్ళైతే చాలా గ్రేట్ అండి ఈ టెంపుల్కి. ఈ సమ్మర్లో అయితే అనుకోకుండా మాకైతే చాలా చక్కగా దైవ దర్శనాలు, టెంపుల్స్ అన్నీ కొన్ని వరకు అయితే చూసామండి. ఇక్కడ రోపువే ఉందండి, కానీ ఇప్పుడు వాటర్ లేవని ఆపేశారంట. ఇదే అండి రోపువే అయితే. ఇక్కడ కొన్ని వాటర్ చూడండి ప్రవహిస్తున్నాయి. మా పిల్లలు ఇంకా వాటర్ ఉంటే బాగుండని అంటున్నారు, కానీ సమ్మర్ కదండి, గేట్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, కొంచెం వరకు అయితే వాటర్ ఉన్నాయి. ఇదే అండి శ్రీశైలం డ్యాము, చాలా బాగుంది కదా, ఈ పచ్చడి కొండల మధ్యలో ఈ వాటరు ఇదంతా. ఇంకా వేరే వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆగామండి. ఇది ఒక వ్యూ పాయింట్, అక్కడక్కడ 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి. ఇంకా దారిలో అయితే ఈ ఫారెస్ట్లోంచి వెళ్ళడం కదండి, ఫుల్ వర్షం పడిందండి. అసలు అప్పటిదాకా ఫుల్ ఎండగా ఉందండి, సడన్గా ఒకేసారి ఫుల్ వర్షం పడుతుందండి. ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువైపోయిందండి, అసలు వెళ్తుంటే దారి కూడా కనిపించలేదు. ఇంకా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఆ దేవుడి దయ వల్ల. కొందరైతే వెహికల్స్ పక్కన ఆపుకున్నారు. ఇంకా మేమైతే అలా వెళ్ళిపోతూనే ఉన్నామండి. ఇంకా ఇక్కడ ఒక ప్లేస్లో ఆగామండి, టీ టైం ప్లేస్లో టీ తాగుదామని. ఇంకా టీ తాగి బయలుదేరామండి. బాయ్ అండి.